అస్తవ్యస్తంగా ఉన్న పరకాల పట్టణాన్ని సుందరీకరణం చేసి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సహకారంతో పాటు ప్రజలు సామాజిక బాధ్యతగా సహకరించాలని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా 10 మరియు 21వ వార్డులో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పర్యటించారు. పట్టణంలో మొత్తం రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరాకి సంబంధించి సర్వే చేయించామని, ఆ రిపోర్టు ప్రకారం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా 15 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఖాళీ స్థలంలో ఉన్న చెత్తాచెదారం స్థలాలను గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలని, అలాగే బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని పోలీసులకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో పెట్టి ప్రజలకు వివరించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని అన్నారు. ఆదర్శ్ నగర్ కాలనీలో బోర్డు ఏర్పాటు చేయాలని, వార్డులో ఉన్న డ్రైనేజీలో ఫాగింగ్, బ్లీచింగ్, ఆయిల్ సాగించేయాలని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు. నాన్ లేఅవుట్ ఫ్లాట్లలో ఇల్లు కట్టరాదని, లేఅవుట్ లేకుండా ఫ్లాట్లు కొనరాదు, అమ్మరాదని, ఫ్లాట్లు చేసిన వారికి నోటీసులు ఇవ్వాలని, సైడ్ డ్రైన్లో ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్లను పక్కకు మార్చాలని తెలిపారు. పట్టణంలో అన్ని వార్డుల్లో వర్షపు నీరు నిలవకుండా, బురదమయం కాకుండా పనులు చేపట్టాలని, హోటల్స్ మరియు ఇంటి పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కదా మరి మీరు కూడా కొంచెం 2-3 ఇల్లు ఉండేవారికి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరోజు చేసి కంట్రోల్ అయ్యేది ఎదురుకే వాళ్ళు తీసుకోవాలి. మీరు 2 రోజులలో చుట్టూ క్లీన్ చేసుకుని బ్లీచింగ్ చేసేది మాత్రం కాలు చేసేస్తాం. మళ్ళీ మా అబ్బాయి చేస్తాం. కాబట్టి వాళ్ళు నేను ఎట్లా తీసుకోవాలి సార్. కోళ్ళ ఫామ్ దగ్గర కూడా ఇట్లుంటాయి. కోళ్ళ ఫామ్ కూడా మెయింటైన్ చేస్తాం. 100 గదాలు పోతే ఒక ఈగ కనబడకపోయింది. చేయాలి, మీ బాధ్యత. ఇది కూడా పెట్టుకోవాలి. అవుతుంటే గడ్డి మొత్తం చెక్ అదే మెయిన్ ప్రాబ్లమ్స్ సార్. దయచేసి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కుసుమకు కిరణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. ఈనాటి ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా విజయోత్సవంలో ఆ మాటకు వచ్చేదానికన్నా ముందు నేను తర్వాత రివ్యూ చేసిన తర్వాత మొత్తం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఈ స్టాటర్డ్ గా వర్కులు చేస్తూ ఉన్నాం. 22 వార్డులు ఉన్నాయి. నా వాడికి ఎన్ని పైసలతో నా వాడికి రావాలి కదా, నాకు హక్కు ఉన్నది, నాకు హక్కు ఉన్నది అని చెప్పి ఇవి వాళ్ళ ఇంటెన్షన్ అనేది కరెక్ట్, తప్పుపడతలేండి. కౌన్సిలర్స్ కూడా నా వాడకు నాకు ఈ పని చేసుకోవాలని ఉంటుంది. కానీ ఏంటి అంటే జనరల్ గా దీంట్లో 2-3 రకాల ఫండ్స్ వస్తుంటాయి. కొన్ని జనరల్ ఫండ్స్ వస్తుంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తుంటాయి, కొన్ని ఏమో స్పెషల్ ఫండ్స్ మున్సిపల్ ఏరియాస్ ఒక ప్లాన్డ్ గా ఒక ఆలోచనతోటి చేయాలి అని చెప్పి. అందుగురించి నేను జనరల్ ఫండ్స్ కానీ వేరే ఏ ఫండ్స్ కూడా ముట్టుకోవాలని, PUFIDCకి సంబంధించిన ఫండ్స్ మాత్రమే నేను, ఎందుకంటే అవి స్టేట్ లెవెల్లో ఒక ఆలోచనతోటి ఇచ్చే ఫండ్స్, వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేయవలసిన అవసరం ఉన్నది. సో ఆలోచించినప్పుడు ఏంటి అంటే అన్ని స్కాటర్డ్ గా ఇస్తున్నారు. ఇచ్చేవారికి ఏంటంటే లింకేజ్ లేకుండా పోతుంది. ఎక్కడికక్కడ లింక్ లేకపోవడం వల్ల వర్షం వస్తే ఫస్ట్ నేను చేసింది ఏంటంటే వరద ప్రాంతాలు తిరిగాను. మీ అందరికీ తెలుసు, దామర చెరువు కిందిది వరద ప్రాంతం తిరిగాను. అదేవిధంగా ఇక్కడ బ్యాంకు, మన యూనియన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఏరియా కూడా మొత్తం తిరిగి 2 వాడలు కూడా తీసుకొద్దామని తీసుకొచ్చేవారు. నేను ఒక రోడ్ రాగానే నాకు అర్థమైంది అనేక తిరగక్కర్లేదు. ఎందుకంటే తిరిగితే నేను ఒక జవాబు చెప్పాలి, ఒక క్లారిటీ ఉండాలి నాకు. అందునుంచి నేను అన్నాను, కొంచెం దూరం తీసుకొచ్చిండు. ఆ రోజు ముందుకు తీసుకొస్తే నేను అన్నయ్య గారు సార్లు చూసింది నాకు అర్థమైపోయింది. ఇళ్లలో కూడా నీళ్ళు వస్తాయి, వరద వస్తే ఇళ్లలో కూడా నీళ్ళు వస్తున్నాయి అని ఆలోచించినప్పుడు ఇమ్మీడియట్లీ ఏం చేశాను అని అంటే ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేయడం జరిగింది.
కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి మొత్తము పరకాల మున్సిపాలిటీ పరిధిలో స్టామ్ వాటర్ డ్రైనేజ్, ఫ్లడ్ ఎఫెక్టెడ్, దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి అని అన్నప్పుడు దానికి లింక్ ఏం చేసామంటే ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ నంబర్ 1 ఫస్ట్, రెండవది డ్రింకింగ్ వాటర్, మూడవది రోడ్స్ పెట్టి మనం ఏం చేయమన్నామంటే ప్రతి వాడలో ప్రతి గల్లీలో కూడా నేచర్ ఆఫ్ రోడ్ ఏంటిది, నేచర్ ఆఫ్ పైప్ లైన్ సిస్టమ్ ఏంటిది, నేచర్ ఆఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏంటిది, ఎగ్జిస్టింగ్ డ్రైనేజెస్ ఎంత మట్టుకు సూట్ అవుతాయి, అక్కడ వచ్చే క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చే వరద కానీ లేదా స్టామ్ వాటర్ డ్రైన్కి మనం ఈ సీపేజ్ మన ఈ డ్రైనేజీలు వచ్చే ఈ బాత్రూంలు వీటికి వచ్చే వాటర్ కానీ ఇవన్నీ కూడా మనం క్యాల్కులేట్ చేసుకొని కొన్నిటి దగ్గర పాత ఇండి పనికిరావంటే తీసేసి మళ్ళా కావాల్సిన విడుతు పెట్టాలి. ఒక దగ్గర వికృతి సరిపోతుంది కానీ కూలిపోయినాయి చేసినాయి అన్నప్పుడు వాటిని రిపేర్ చేయడం, ఇవన్నీ వాటి నేచర్ ను కూడా ఐడెంటిఫై చేయించినాం. రోడ్ ఉన్నది కచ్చా రోడ్ లేదు, లేదా గ్రావెల్ రోడ్ ఉన్నది, లేదా సీసీ రోడ్ ఉన్నది, లేకుంటే బీటీ రోడ్ ఉన్నది, లేదా మెటల్ రోడ్ ఉన్నది. వాటి నేచర్ ఇవన్నీ మనం తయారు చేసినాం. చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మనకు 45 కోట్ల నుండి పైనే అవసరం వస్తుంది. ఇక సంవత్సరం పెరుగుతుంటే పెరుగుతుంది కనుక 45, 60 కావచ్చు, 65 కావచ్చు అనే ఉద్దేశంతో పెట్టినాం. నెక్స్ట్ ఏం చేసినాము, ఈ ఏదైతే ఇంతకుముందు నేను చెప్పిన ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ అమౌంట్స్ ఉన్నాయో దగ్గర దగ్గర 9 కోట్లు, యాక్చువల్గా 11.5 కోట్లు వచ్చినాయి. అంతేనా ఏ గారు? వస్తే దాంట్లో 1.5 కోటి 2 కోట్లు అక్కడ ఒకటి డివైడర్, ఏది పరకాల రూట్ లో ఒక డివైడర్ ఒకటి ఉన్నది, అది మేము చేస్తామని చెప్పి ఇమీడియట్లీ చేస్తామన్నారు. వర్క్ కూడా ప్రోగ్రెస్ లోకి వచ్చింది. ఇంకొకటి 2 ఉన్నట్టున్నాయి, అవి కూడా చేస్తాము అని అంటే వాటిని ఉంచాము. మిగిలిన 9 crores వాటిని పుల్అప్ చేశా. పుల్అప్ చేసి చేంజ్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్ గురించి ప్రపోజల్ పెట్టాం. దాన్ని ఏం చేశాను, ఈ 15 కోట్లకు లింక్ చేశాను, కింద నుండి పైకి రావాలి. మళ్ళీ లేకుంటే జయంత్లాల్ నీకేం కావాలంటే నాకు 10 కోట్లు అంటాడు, ఆయనకు 5 కోట్లు అంటాడు, దీనికి 3 కోట్లు అంటాడు. అంటే ఎదురుగా ఉన్నాడు కనుక జయంత్లాల్ అంటున్నాను. ఈయన ఒక్కడదని కాదు, కౌన్సిల్లో జరిగే ముచ్చట. అందు నుంచి ఆ 9 కోట్లను దానికి టైఅప్ చేస్తున్నాడు. టైఅప్ చేసి దాని కంటిన్యూషన్ లో వస్తాం. రెండోది మనం 11 కోట్లు అమృత్ కింద ఆల్రెడీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినప్పుడు కూడా ఫౌండేషన్ స్టోన్ వేయించడం కానీ దాన్ని కూడా దీనికే టైప్ చేస్తున్నాం. అంటే ఎక్కడైతే డ్రైనేజ్ కడతామో, ఎక్కడైతే రోడ్స్ అవసరం ఉంటే రోడ్స్ చేస్తామో 100% అయిపోవాలి. మళ్ళీ దాంట్లో కోరుకుంటద్దు నీ ఏరియా నా ఏరియా అనేది 100% కావాలి. అక్కడ పైప్ లైన్ కూడా ఈ అమృతుని లింక్ చేసినాం. అంటే 3 వ్యవస్థలు పూర్తి అయితే ఎక్కడ ట్యాకిల్ చేసినా 3 వ్యవస్థలు పూర్తి చేసుకుంటూ వచ్చే విధంగా మనం కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి, లేకుంటే కొన్ని ఒకరు ధర్నాలు చేసి మేమేదో దురుద్దేశంతో ఏదో చేసినాం అనేది ప్రజలను తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటల్ గా మనము దీన్ని తీసుకున్నాం. దీనికి టోటల్ గా 100% మన పరకాల టౌన్ ఈ 3 రకాలుగా డెవలప్ చేయాలి అని అంటే కనీసం తక్కువ రకం 3 సంవత్సరాలు పడుతుంది. నాకు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. నేను అన్నాను, నాకు మొత్తం 45 కోట్లు కావాలంటే ఒకటేసారి ఇయ్యలేం కదన్నా, మొదలు నువ్వు 15 కోట్లు తీసుకో, నువ్వు పైన వర్క్ స్టార్ట్ చేయి, మళ్ళీ ఇది అయిపోగానే నువ్వు చెప్పు నేను మళ్ళీ ఇస్తాను, మళ్ళీ ఇది అయిపోగానే మళ్ళీ ఇస్తాను, నీకు ఇచ్చే బాధ్యత నాది. కానీ మీరు అంచెలంచెలు చేయండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా మీకు తెలుసు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఇవాళ మనం చూస్తున్నాం, ఆ రోజు ఎన్నికలలో కూడా నేను చెప్పాను, గత ప్రభుత్వం 2 లక్షల కోట్లు అప్పు చేసింది, 3 లక్షల కోట్లు అప్పు చేసింది అని అన్నాం. కానీ ప్రభుత్వం అనే దానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రతి బడ్జెట్ లో అప్పటి వరకు మనం చేసిన అప్పులు ఎంత, నెల నెల అప్పు ఎంత కట్టాలి, వచ్చిన రెవెన్యూ ఎంత, మనం దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామని చెప్పాలి. కానీ 10 సంవత్సరాలు ఎక్కడ కూడా మన దృష్టికి రాలే ఎంత అప్పు అనేది. మీరు అడగవచ్చు, ఆ రోజు మీకు తెలియదా, ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు మీకు తెలియదా అప్పు ఉన్నదే, మీరు అది ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు అని అంటున్నారు. నిజంగా తెలియదు, ఎవరికి తెలియదు, పబ్లిక్ తెలియదు, రాజకీయ పార్టీలకు తెలియదు. ఫస్ట్ బడ్జెట్ లోనే మన ఫస్ట్ సెషన్ లోనే ఈ ఆర్థిక పరిస్థితి మీద, ఎందుకంటే ప్రజలకు తెలవాలి, ఇది ప్రజాప్రభుత్వము, ప్రజలకు తెలవాలి అని చెప్పి అదే అధికారులు, అదే ప్రిన్సిపల్ సెక్రటరీస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అని చెప్పిన వివరాలను అసెంబ్లీలో పెట్టడం జరిగింది. దాని ద్వారా మనకు తెలిసింది ఏంటి అని అంటే 7 లక్షల కోట్లు అప్పు ఉంది ఈ ప్రభుత్వం, అంటే ఈ మన రాష్ట్రం.
రెండోది వచ్చి 49,000 కోట్లు బకాయి బిల్స్ ఉన్నాయి. ఇంతకుముందు తమ్ముడు వచ్చి నాది ఇల్లు కట్టుకున్నా సార్, నాది ఇల్లేనే. గత 4 సంవత్సరాలు ఇచ్చిన శాంక్షన్స్ కన్నా కూడా లాస్ట్ 1 year లో ఏంది అని అంటే ఇబ్బడిగా పైసలు లేవు, ఏం లేవు, పోలేవు, ఇబ్బడి ఇచ్చింది. అవి 49,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు అదే సర్పంచ్ రోడ్ల మీదకి వస్తాను, మా బతుకులేం కావాలి, ఇల్లు అమ్ముకోవాలి. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాళ్ళ బిల్స్ కూడా రాలేదు. ఇవన్నీ మీకు తెలవాలి. వాటిని ఇవాళ ఈ ప్రభుత్వం మీద వేయాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి వాళ్ళను మనం ఇబ్బంది